హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పులిహోర అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం చింతపండు నానబెట్టుకున్నాను. మినపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అయితే తీసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఈ పులిహోర అనేది ఎంత టేస్టీగా ఉంటుందో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి అండి. ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు కూడా తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అదైతే కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పులు అయితే వేసుకోవాలండి. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పల్లీలు మినపప్పు వేసుకుంటే అప్పుడప్పుడు పంటికి తగులుతూ ఉంటాయండి. అన్నం తింటుంటే మధ్య మధ్యలో ఇవి వస్తూ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్లో మాత్రం కంపల్సరీ ఫ్రై చేయాలండి. వెంటనే వేసుకోవద్దు. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చినాక పసుపు అయితే తీసుకోవాలండి. చింతపండు రసం తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. అదైతే మంచిగా మసలాలండి. చాలాసేపు ఒక 15 మినిట్స్ మసల పెడుతూ ఉండాలి. మసలిన తర్వాత మనం అన్నాన్ని అయితే ఇట్లా మొత్తము పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే మంచిగా డీప్ ఫ్రై లాగా అవ్వాలండి. పులిహోర కర్రీ అయితే ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. అప్పుడే పర్ఫెక్ట్ పులిహోర సూప్ రెడీ అయినట్టు. ఆయిలు ఆ చింతపండు గుజ్జు అనేది సపరేట్ అవ్వాలి. అయితేనే కంపల్సరీ పులిహోర టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే అయిపోయిందండి. అన్నం అయితే వేసేసుకోవాలి. మనం ఉడికించుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఒక్కసారి ఇలా ట్రై చేసి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం నేను ట్రై చేస్తానండి, పెడతాను కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్.